దేశంలో సరిపడినంత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి దిగ్బంధనానికి గురైనప్పటికీ ముడి చమురు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇంధన కొరత ఏర్పడుతుందన్న వదంతులు వ్యాప్తి చెంది భయాందోళనలు మొదలైన కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొనుగోళ్లు అసాధారణ స్థాయికి చేరాయని పేర్కొన్నారు. అనవసర భయాందోళనలకు గురై అధిక పరిమాణంలో ఇంధనాన్ని నిల్వ ఉంచుకోవద్దని సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరా కష్టంగా మారిన దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి పెంపొందించామన్నారు. డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పూర్తిగా ఖాళీ అయిందని సమాచారం ఎక్కడా లేదని ఆమె చెప్పారు. వినియోగదారులకు సాధారణ స్థాయిలోనే వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని సుజాత శర్మ వెల్లడించారు.